ఇలా ముఖ్యమంత్రి కేసులో నీరు గార్చే ప్రయత్నం చేస్తారు. రాత్రి ఏం జరిగిందో తెలిసిందా? నేను ఊళ్ళో ఉన్నాను ఆయన. నేను ఊళ్ళో ఉన్నా. ఊళ్ళో నుంచి నాకు పొద్దుగాల తెలిసింది. నేను పొద్దుగాల వచ్చిన. నా కొడుకు ఏమన్నా పొరపాటు పనులు చేస్తుండా, నా కొడుకు మీద ఎందుకు అంత అటాక్ జరిగేది? ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా బిడ్డ ఉంది. రేవంత్ రెడ్డి బిడ్డంతో నా కొడుకు కూడా నాకంత ఆ ఒక్క బిడ్డనే అన్నాడు. నేను కొడుకుని అన్నా. నా కొడుకు మీద ఎందుకు అటాక్ చేసేది? నా కొడుకు ఏమైనా ఆయన ఇంట్లో దొంగతనం చేసిండా? నా కొడుకు వాళ్ళ ఇంట్లో ఏమైనా దోసుకొచ్చిండా? ఏం చేసిండని నా కొడుకు మీద అటాక్ చేస్తుండ ఆయన? అటాక్ ఎందుకు చేయాలి? అటాక్ చేయొద్దు కదా. దాని నుంచి పిలిపించి స్టేషన్ లో పెట్టి అడిగేయాలి నా కొడుకుని. చంపదామనుకున్నా 20 మంది వాళ్ళు వస్తే నా కొడుకు ఒక్కడు. నా కొడుకు ఏం చేస్తాడు? 20 మంది ఏముంది పిచ్చ పిల్లలు అణిగిపోతాడు. తొక్కిర్రు, లోపల గుద్దిర్రు, కళ్ళ మీద గుద్దిర్రు, కారం పోసిర్రు. అంత అవసరం ఏముంది? నీళ్లు లేకుంటే నీళ్లు తేవాలని నా కొడుకు పోరాటం చేస్తున్నాడు. జనాల కోసానికే కదా పోరాటం చేసేది. చేస్తుండు. కరెంటు వస్తలేదు. 24 గంటల కరెంటు ఇడిచే కరెంటు ఇప్పుడు 2 గంటలు 3 గంటలు ఇడుస్తుండు. ఆ కరెంటు గురించి పోరాటం చేస్తుండు నా కొడుకు. ఏమన్నా దొంగతనం చేస్తుండా? జనాల కోసానికే మంచి మాట మాట్లాడుతుండు. ఆ మంచి మాట రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత కోపం వచ్చేది నా కొడుకు మీద? దేనికి రావాలి? రావద్దు కదా. ఇట్లా చేసుకుంటే నా కొడుకు మీద 20 మందిని తీసుకొచ్చి సంపిద్దామని ఉపాయం చేసిండు. నా కొడుకు ఎందుకు నా కొడుకు మీద అటాక్ చేసేది? ఏం తప్పు చేసిండు నా కొడుకు? దేనికి ఏం దొంగతనం చేసిండు? ఆయన బిడ్డ ఎంతో నా కొడుకు అంతా. ఆయన అటువంటి పనులు చేయొద్దు. ఎందుకు నా కొడుకు రాత్రి వస్తాడు. నా ఇల్లు దూరంగా ఉంది. పగులు వస్తాడు. నా కొడుకు నట్టనే చేస్తాడా? అట్లా చేయొద్దు కదా. ఆయనకు అవసరం ఏముంది? అన్నింటిని పిలిపించి మాట్లాడాలి. నా కొడుకుకి ఇట్లా అటాక్ జరిగింది, నా కొడుకు సచ్చే పరిస్థితి, చంపేటట్టు చేసిండు. దానికి ఏం చేస్తారు? ఇప్పుడు ఏముంది? దవాఖానలో వేసేది, హాస్పిటల్లో ఉండు నా కొడుకు. నా కొడుకుని చూస్తే నాకు అన్నం తినబుద్ధి కాక నా తర 3టికి తెలిసింది. 3టికి వచ్చిన కాడ నుంచి నిద్ర లేదు, ఆధారం లేదు. నా కోడలు పొట్టతోటి ఉంది. నా కోడలు బోధింటలేదు. పిల్లలు మేము ఏమైపోవాలి? నా కొడుకుని అట్లా చేస్తే అట్లా చేయకూడదు కదా. చేయకూడదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ప్రజలకి? ప్రజలకు ఏం చెప్పాలి? నా కొడుకు అందరికి మంచి పనులు చేస్తుండు. ఈ మంచి పనులే చేస్తుండు కానీ ఏమన్నా పొరపాటు పనులు చేస్తుండా? నీళ్ళ గురించి మాట్లాడుతుండు నా కొడుకు, కరెంటు గురించి మాట్లాడుతుండు, ఎకరాల పైసలు వస్తలేవా అని పోరాటం చేస్తుండు. అదంతా జనాల కోసానికే కదా. నా కొడుకు ఒక్కనికే రావు కదా పైసలు. అంతా చేసేది జనాల కోసానికే. జనాలు మరి జనాలు ఏమంటుర్రు, ఏం చేస్తుర్రు? జనాల గురించే చేస్తుండ్రు. నా కొడుకు ఏమన్నా పొరపాటు పనులు అయితే చేస్తలేడు కదా. జనాలకు అందరికి నమస్కారం. నా కొడుకు ఏమన్నా జనాలకు ఏమన్నా పొరపాటు చేస్తుందా? రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత కోపం నా కొడుకు మీద? నా కొడుకు అసలు బిడ్డ ఆయనకుంది. చూడండి, నా కోడలు కుట్టేలా ఉంది. నా కోడలు కుట్టేలా ఉంది. మరేం చేద్దామనుకుండు? నా కొడుకుని ఏం చేద్దామనుకుండు? మమ్మల్ని ఎట్లా వేద్దామనుకుండు? అని బిడ్డకు రాదా? అని బిడ్డను ఎవరన్నా ఒక దెబ్బ కొడితే ఆయనకి కాదా బాధ? ఆయనకి కాదా? నా పిల్లవాడిని వచ్చిందంటే మాకు ఎంత బాధ. నా పిల్లలు చిన్న పిల్లలు, నా చిన్న పిల్లలతోటి ఎట్లా బాధపడాలనుకున్నాడు? నా పిల్లగాన్ని అట్లా చేసిండు. 20 మంది వచ్చి కొడతాడు. రేవంత్ రెడ్డి అంత కూడా తింటాడు. వచ్చి 6 నెలలు కాలే, 3 నెలలు కాలే. ఆయన వచ్చి 10 ఏళ్ళు ఉన్నారు కూడా ఎవరి మీద అటాక్ చేయలే. ఇలా 4 రోజులు కాలేదు. నువ్వు వచ్చి 4 రోజులకే 30 తిప్పలు పెడుతున్నావు. దేనికి పెడుతున్నావు? ఆ కొడుకు ఏం తింటుండు? నీ సొమ్ము ఏం చేస్తుండు? దొంగతనం చేసిన రేవంత్ రెడ్డి ఇంట్లో ఆ పిల్లగాడు. చూడు, ఆమె ప్రెగ్నెన్సీ తోటి ఉంది. నిండు పొట్టతోటి నాతో చుట్టూ నా 3 నెలలు నీళ్లు తాగలే. 2 పిల్లలు. 3 గంటల రాత్రికి ఫోన్ చేసింది. తెల్లవారు ఫోన్ చేస్తే మా అత్త ఏడుస్తామని 3టికి బస్సు వస్తుందని ఫోన్ చేసిన కాడి నుంచి నా గుండె అవుట్ అవుతుంది. ఇలా ఈ తల్లి మాటలు ఎట్లా ఆపాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుశరం ఉంటే ఈ మహిళను చూసి, వాళ్ళ అవతారం చూసి, ఈ తల్లిని చూసి ఎట్లా ఒక జర్నలిస్ట్ ని చంపాలనిపించే కుట్ర చేసిన రేవంత్ రెడ్డి, నీకు సిగ్గున్నదా? ఒకళ్ళ కొంపలు కూల్చి నువ్వు అధికారంలో ఎన్ని గుండాలని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు. నువ్వు ఒక పిరికి పందవి. నీకు నిజంగా గాజులు పంపేయాలన్నా రేవంత్ రెడ్డి?